హాయ్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 ఇక్కడ కేవలం రైల్వే క్లాసెస్ మాత్రమే టీచ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ డి 2025లో అడిగిన అన్ని షిఫ్ట్స్లోని మ్యాథ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఈ సెషన్లో పార్ట్నర్షిప్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ పార్ట్నర్షిప్ అనే టాపిక్ నుండి ఆల్ ఓవర్ ఎగ్జామ్స్లో 32 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వెరీ ఈజీ టాపిక్. ఒకసారి మీరు విన్నట్లయితే మళ్ళీ అవసరం లేదు. ఓకేనా? రైట్. సో ముందుగా ఎవరైనా మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. నచ్చినట్లయితే మన యొక్క యాప్ లాస్ట్ బెంచ్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లేస్టోర్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఉగాది ఫెస్టివల్ సందర్భంగా పాలిటీ, జీకే, కెమిస్ట్రీ, మ్యాథ్ 20 రూపీస్కే అందించడం జరుగుతుంది. అందరికీ అందుబాటులో ఉండాలనే ఒక మంచి ఆలోచనతోనే. అండ్ గ్రూప్ డి 75 రూపీస్కి, ఏఎల్పి అప్కమింగ్ నోటిఫికేషన్కి మొట్టమొదటిసారిగా మనం ఏఎల్పికి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. క్లాసెస్ 1 by 1 అవుతా ఉన్నాయి. డోంట్ వరీ. ఓకే, తీసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అమన్ మరియు యోగిత కలిసి వ్యాపారంలో 52,200 రూపాయలు పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరలో మొత్తం లాభం 5,800 రూపాయలు అయితే అమన్ వాటా 1,700 రూపాయలు. అయినా అమన్ పెట్టుబడి ఎంత పెట్టాడు అనే క్వశ్చన్ ఇచ్చాడు. ఇది మనకి 3rd December ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. వెరీ ఈజీ క్వశ్చన్. మీకు మల్టిప్లికేషన్స్, సబ్స్ట్రాక్షన్స్, డివిజన్స్ వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేసేయచ్చు. సో ఏమన్నాడు, మొత్తం లాభం ఎంత వచ్చిందండి? 5,800 రూపాయలు. ఇందులో అమన్ యొక్క వాటా ఎంత? 1,700. సో అమన్ గాని యొక్క వాటా 1,700 రూపీస్. దెన్ మిగిలిన యోగిత యొక్క వాటా ఎంత అవుతుందండి? 1,700 తీసేస్తే సరిపోతుంది మనకి. అంటే 141. సో 4100. ఇది యోగిత యొక్క వాటా. సో వీళ్ళ యొక్క రేషియో ఏ విధంగా ఉంటుంది? 41:17. అంతేనా? ఎంతైతే పెట్టుబడి పెడతారో, పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇదే వీళ్ళ యొక్క రేషియో. ఓకే, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, ఎంత కాలానికి పెట్టాడు అనేది ఒకరిది. మరొకరిది ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడో, ఎంత టైం పీరియడ్లో పెట్టాడు. సో ఇక్కడ ఇద్దరు కూడా 1 year పాటే పెట్టాడు అని జరిగింది. సో వీళ్ళ యొక్క ఎంత రేషియోలలో ఉండాలి? 41:17. సో ఇక్కడ ఏమన్నాడు? అమన్ యొక్క పెట్టుబడి అన్నాడు. మొత్తం పెట్టుబడి ఎంత పెట్టారు? 52,200. ఇది మొత్తం ఎన్ని వాటాలు వేయాలండి? 41 + 17 అంటే 58. మనకు కావాల్సింది ఎంత అండి? అమన్ గాని యొక్క వాటా. అమన్ గాడు ఎంత ఉన్నాడు ఇక్కడ? 17. సో ఇది మనం సింప్లిఫై చేయగలిగితే సరిపోతుంది. సో 2 29, 2 2, 2 6, 2 1 0. సో మల్టిప్లికేషన్స్ మీరు చేయండి, ఎందుకంటే చాలా లెంత్ అవుతుంది. మీరు ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా. 26,100 డివైడెడ్ బై 29. సో 900 ఇక్కడ వస్తుంది. 900 × 17. సో సింప్లీ ఆన్సర్ వచ్చేసి మనకి 15,300 రూపాయలు. సో ఆప్షన్ డి. క్లియర్? చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆకాష్, సుమన్ మరియు రాజు వరుసగా 1,720 రూపాయలు, 1,690 రూపాయలు మరియు 1,240 రూపాయలు పెట్టుబడి పెట్టి ఓ బిజినెస్ స్టార్ట్ చేశారు. సంవత్సరం చివరలో వాళ్ళ యొక్క లాభం 1,440 రూపాయలు అయితే రాజ్ యొక్క వాటా ఎంత అని అడిగాడు. ఇది 2nd December సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. సో ఆకాష్ గాడు, సుమన్ గాడు, అదేవిధంగా రాజ్. సో ఆకాష్ ఎంత పెట్టాడు? 1,720. సుమన్ ఎంత పెట్టాడు? 1,690. అండ్ రాజ్ ఎంత పెట్టాడు? 1,240. సో సింప్లీ ఇక్కడ జీరోసే తీసేద్దాం మనం. సో వీళ్ళ యొక్క రేషియో ఏమవుతుంది? 172, 169, 124. ఇంత భాగాలలో ఆ 1,440 రూపాయలు వంచాలి. సో టోటల్ ఎంత? 1,440 రూపాయలు. ఎన్ని భాగాలు చేయాలి? 172 + 169 + 124.
సో టోటల్ వచ్చేసి మనకి 465. కావాల్సింది ఎవరిది? రాజు యొక్క వాటా. రాజుగాడు ఎక్కడ ఉన్నాడు? చివర్లో ఉన్నాడు. సో రాజు యొక్క వాటా 124. 124. సో సింప్లీ మనం ఇది ఒకసారి చూద్దాం. 1440 డివైడెడ్ బై 465, 3.09 సంథింగ్ వస్తుంది, ఇంటూ 124. సో ఆన్సర్ ఈజ్ 384. ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్? ప్రాసెస్ నేర్చుకోండి, ప్రిపరేషన్ అవసరం ఉండదు యాక్చువల్గా ఈ టాపిక్కి. నెక్స్ట్, అమిత్ మరియు దీక్ష కలిసి ఒక వ్యాపారంలో 15,700 రూపాయలు పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో మొత్తం లాభం 6,000 రూపాయలంట. అమిత్ యొక్క కాని వాటా 21,100 వచ్చింది. అయితే అమిత్ ఎంత పెట్టుబడి పెట్టాడన్నాడు. సో అమిత్ గారు ఎంత ప్రాఫిట్ తీసుకున్నాడు? 21,100. మిగిలింది ఎవరు? దీక్ష. సో మరి దీక్షకి ఎంత వస్తుంది ఇందులో? దీక్షకి ఎంత వస్తుందంటే 3,900 వస్తుంది. అవునా? సో వీళ్ళ యొక్క రేషియో ఏ విధంగా ఉంది? 39:21. ఇంకా సింప్లిఫై చేస్తే 3 13 3 అంటే 13:7 రేషియోలు. సో మొత్తం పెట్టుబడి ఎంత పెట్టారు? 15,700 రూపాయలు. ఎన్ని భాగాలు వేయాలి? 20 భాగాలు వేయాలి. కావాల్సింది ఎవరిది? అమిత్ గాంధీ. అమిత్ ఎంత? 7. సో సింప్లీ క్యాన్సిల్ చేయొచ్చు. 2 2 5. సో 785 ఇంటూ 7. 954. 5495 రూపీస్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇది మనకి 27th November సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. ఓకేనా? వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రఖర్ మరియు రియా కలిసి ఒక వ్యాపారంలో 10,500 రూపాయల పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో వాళ్ళ యొక్క లాభం 9,000 రూపాయలు అయింది. అయితే ప్రఖర్ వాటా 1,200 రూపాయలు. ప్రఖర్ యొక్క పెట్టుబడి ఎంత అంటున్నాడు. సేమ్ క్వశ్చన్, ఇది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేశాడు గ్రూప్ డీలో ఇలాంటి మోడల్. 4th Decemberలో అడిగిన క్వశ్చన్ ఇది, థర్డ్ షిఫ్ట్లో. సో ఒకసారి చూద్దాం. ప్రఖర్ గాడు ఎంత తీసుకున్నాడు ప్రాఫిట్? ప్రఖర్ గాడు వచ్చేసి మనకి 1,200 రూపీస్ తీసుకున్నాడు. అవునా? రియా ఎంత తీసుకుంది? మరి 9,000 రూపాయలు ప్రాఫిట్ వస్తే ఇందులో 1,200 పోతాయి, మిగిలింది ఎంత? 7,800 రూపాయలు రియా వచ్చింది. సో వీళ్ళ యొక్క ప్రాఫిట్ ఏమవుతుంది అనేది ఒక్కసారి చూద్దాం. 13:2 అంతేనా? సో మొత్తం పెట్టుబడి ఎంత? 10,500 రూపాయలు. మొత్తం ఎన్ని భాగాలు వేయాలి? 15 భాగాలు వేయాలి. మనకు కావాల్సింది ఎవరిది? ప్రఖర్ వాటా. ప్రఖర్ ఎంత పెట్టుబడి పెట్టాడు? సో ఏమవుతుంది? 7,000 రూపాయలు. ఇది మనకి 4th December థర్డ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్తి మరియు అనిల్ వరుసగా కొంచెం పెన్ చేంజ్ చేద్దాం. ఆర్తి, అనిల్ మరియు నవీన్ వరుసగా 17:6:7 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో వారు 78,600 రూపాయల లాభాన్ని ఆర్జించారు. ఎంత? 78,600 లాభం వచ్చింది. ఇది వారి మొత్తం పెట్టుబడిలో 20% అంట. ఏది? ఇది అంటే వాళ్ళకి 20% ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ రూపంలోనే వచ్చింది అన్నట్టు. అనిల్ ఎంత పెట్టుబడి పెట్టాడు అన్నాడు. ఇది మనకి 12th December థర్డ్ షిఫ్ట్లో అడిగాడు. సో 78,600 రూపాయలు ఎంత శాతానికి సమానం అన్నాడు? పెట్టుబడిలో 20%. సో మనకి కావాల్సింది 100% కావాలి. అంతేనా? సో సింప్లీ 21 25 వేస్తే 500 500 5 30 5 40 43 5 35 4 39. సో మొత్తం పెట్టుబడి ఎంత పెట్టారు? ఇంత పెట్టారు. అవునా? సో అనిల్ ఎంత పెట్టుబడి పెట్టాడు అన్నారు. మొత్తం పెట్టుబడి ఎంత? 39,300 డివైడెడ్ బై ఎన్ని భాగాలు వేయాలి? 17 + 17 34 + 6 40 భాగాలు వేయాలి. ఇలా కావాల్సింది ఏంటిది? అనిల్ గాడు. అనిల్ ఎక్కడున్నాడు? మిడిల్లో ఉన్నాడు. ఇది మెయిన్గా
క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. 6a/17 వేస్తే పెంట అవుతుంది. సో 6. ఓకేనా. సో సింప్లీ ఈ 0కి 0 క్యాన్సల్, 2 2ల 2 3ల 2 1ల 2 9ల 2 6ల 2 5ల 0. సో సింప్లీ మనం దీన్ని 0 చేస్తే 3 0 0 3 5 15 3 18 19 3 9 27 28 3 1 3 4 48,000 అంతేనా? 5 వస్తుంది అనుకుంటా. 58,950. 58,950 ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్. ఇది 12th డిసెంబర్లో అడిగిన క్వశ్చన్. ఓకే, క్లియర్. క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని చదవండి, సరిపోతుంది. నెక్స్ట్, రోషన్ మరియు అన్షు కలిసి వ్యాపారంలో 13,500 రూపాయలు పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరలో మొత్తం లాభం 9,000 రూపాయలు. రోషన్ వాటా 1,300 రూపాయలు. రోషన్ యొక్క పెట్టుబడి ఎంత అంటున్నాడు. రోషన్ యొక్క పెట్టుబడి ఎంత అని అడగడం జరిగింది. సో ఇది మనకి 24th డిసెంబర్లో అడిగిన క్వశ్చన్. ఫస్ట్ షిఫ్ట్లో సేమ్. రోషన్ గారు ప్రాఫిట్లో ఎంత తీసుకున్నాడు? 1,300 రూపాయలు తీసుకున్నాడు. అవునా? రోషన్ గారు 1,300 రూపాయలు తీసుకున్నాడు. సో మరి అన్షు ఎంత తీసుకుంటుంది? 9,000ల 1,300 పోతే మనకి 7,000, అంతేనా? 7,700 రూపాయలు మిగులుతుంది. అంటే అన్షు మరియు వీళ్ళ యొక్క రేషియో ఏమైంది? 77:13. అంతే కదా. సో ఇక్కడ ఏమన్నాడు? మొత్తం పెట్టుబడి ఎంత? 13,500 రూపాయలు. ఎన్ని భాగాలు వేయాలి? 77 + 13, 90 భాగాలు వేయాలి. కానీ రోషన్ గాని యొక్క పెట్టుబడి ఎంత? 13 కావాలి మనకు, అంతే కదా, 13. సో సింప్లీ ఈ 0కి 0 పోతుంది. నెక్స్ట్ 9 1 9, 9 5 45 0. సో మనం ఈజీగా ఇది చేస్తే 1950 రూపీస్ ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే. సో నేను పెద్ద పెద్ద మల్టిప్లికేషన్స్ అయితే చేయట్లేదు, మీరు చేయండి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అన్మోల్ మరియు ఆయుషి కలిసి వ్యాపారంలో 46,600 రూపాయలు పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరలో మొత్తం లాభం 7,500 రూపాయలు. అయితే ఈ 7,500లలో అన్మోల్ గాడు 2,700 రూపాయలు తీసుకున్నాడు. అన్మోల్ అసలు ఎంత పెట్టుబడి పెట్టాడు అనేది క్వశ్చన్. ఇది మనకి 27th నవంబర్ 3rd షిఫ్ట్లో అడిగాడు. సో అన్మోల్ గాడు ఎంత వాటా తీసుకున్నాడు? ఇది ప్రాఫిట్లో 2,700 రూపాయలు తీసుకున్నాడు. మరి ఆయుషి ఎంత తీసుకోవాలి? 7,500లలో 2,700 పోతే మిగిలింది ఎంత? 4,800. అంతే కదా. 4,800 + 27 55 75. రైట్. వీళ్ళ యొక్క రేషియో ఏమవుతుంది? 3 9 27 3 16. సో 16:9. సో వీళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు? 46,600 రూపాయలు. ఎన్ని భాగాలు వేయాలి? 16 + 9 25. మనకు కావాల్సింది ఎవరిది? అన్మోల్ గాని పెట్టుబడి. అంటే అన్మోల్ గాని ఎంత? 9. అవునా? సో ఇది చూద్దాం. 5 5 25, 5 9 45, 5 3 15, 5 2 10 0, 5 1 5, 5 8 40, 5 6 30, 5 4 20. సో 1864 × 9 వేస్తే మనకి లాస్ట్కి యూనిట్ డిజిట్లో 6 రావాలి కనుక డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి. 16,776. ఇలా బేస్డ్ ఆన్ యూనిట్ డిజిట్ కూడా మనం పెట్టేయచ్చు, క్యాలిక్యులేషన్ మొత్తం చేయకుండా కూడా. ఓకే. నెక్స్ట్, సునీత, జావేద్ మరియు రాణి వ్యాపారాన్ని ప్రారంభించడానికి వరుసగా సో పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరలో వారి యొక్క లాభం 4,50,500 అయితే లాభంలో రాణి యొక్క వాటా ఎంత అన్నాడు. 29th డిసెంబర్ 2nd షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. సో వీళ్ళు ఫస్ట్ సునీత, జావేద్, రాణి. సో చూడండి ఒకసారి, ఈ 4 సున్నాలు తీసేస్తున్న ప్రతి దాంట్లో మిగిలింది ఎంత అండి? 139, 47, 154. అవునా?
ఇది వాళ్ళ యొక్క భాగాలు. ఓకే, సో మొత్తం లాభం ఎంత వచ్చింది? 4,50,500. ఎన్ని వాటాలు వేయాలి? మొత్తం ఇన్ని వాటాలు వేయాలి. సో 139 ప్లస్ 47 186 ప్లస్ 154. సో టోటల్ వాటాలు 340. సో మనకు కావాల్సింది రాణి వాటా. రాణి వాటా ఎక్కడ? 154లో. అవునా? సో ఇది క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలింది ఏంటిది? 45050 డివైడెడ్ బై 34. సో 1325 అవుతుంది ఇంటూ 154. సో 34 ఇది చేస్తే మనకి 45050 డివైడెడ్ బై 34 1325. సో 1325 ఇంటూ 154. మనకి యూనిట్ డిజిట్లో 0 రావాలి కనుక డైరెక్ట్ 4 5 20 కనుక ఇది పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అమన్ మరియు యోగిత కలిసి వ్యాపారంలో 59,200 రూపాయలు పెట్టుబడి పెట్టారు. వారి యొక్క లాభం మొత్తం 8,000 రూపాయలు అయితే అందులో అమన్ గాడు 1,400 రూపాయలు తీసుకున్నాడు. అమన్ ఎంత పెట్టుబడి పెట్టాడు? 8th December సెకండ్ షిఫ్ట్లో క్వశ్చన్. సో అమన్ గాడు ప్రాఫిట్లో ఎంత తీసుకున్నాడు? 1,400. అప్పుడు యోగి ఎంత తీసుకుంటుంది? 8,000లో 1,400 పోతే 6,600 రూపాయలు తీసుకుంటుంది. సో క్యాన్సిల్ చేద్దామా? 2 ఏళ్ళ 2 33. సో 33:7 రేషియోలో పంచుకున్నారు ఆల్రెడీ. సో మొత్తం పెట్టుబడి ఎంత? 59,200 రూపాయలు డివైడెడ్ బై ఎన్ని భాగాలు వేయాలి? 40 భాగాలు. ఇందులో మనకు కావాల్సింది అమన్ కాని వాట. ఎన్ని భాగాలు? 7 వాట. సో 0 0 4 1 4 4 4 16 432 0 0 6 3 10. సో 10,360 రూపాయలు. ఇది అమన్ గాడి యొక్క వాటా. ఇది మనకి 8th December సెకండ్ షిఫ్ట్లో అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడ. అన్మోల్ మరియు ఆయుషి కలిసి వ్యాపారంలో 41,400 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఆ లాభం మొత్తంలో 5,000 రూపాయలు అయితే అందులో అన్మోల్ గాడు 2,300 రూపాయలు. అన్మోల్ ఎంత పెట్టుబడి పెట్టాడు అనేది క్వశ్చన్. ఇది మనకి 14th Decemberలో అడిగిన క్వశ్చన్ సెకండ్ షిఫ్ట్లో. సో అన్మోల్ గాడు ఎంత తీసుకున్నాడు? 2,300 రూపాయలు. సో మిగిలింది ఆయుషి. ఆయుషి ఎంత తీసుకుంటుంది? అఫ్కోర్స్ 2,700 తీసుకుంటుంది, ఎందుకంటే 5,000ల 2,300. సో వీళ్ళ యొక్క రేషియో ఏమవుతుంది? 27:23. మొత్తం ఎంత పెట్టుబడి పెట్టారు? 41,400. ఎన్ని భాగాలు వేయాలి? 27 + 23 50. మనకు కావాల్సింది అన్మోల్ కాని వాట 23. 0కి 0 5 ఎంబులు 40 అంతేనా? 5 2 5 ఎంబులు. సో ఓకే, 828 × 23. సో ఆన్సర్ ఈజ్ 19044. సో ఇట్లా 3 × 8 యూనిట్ డిజిట్లో 4 వచ్చింది కనుక ఆప్షన్ ఉంది కనుక ఇది పెట్టేయండి. మిగిలినవి లేవు కనుక ఇది క్యాలిక్యులేషన్ పూర్తి కూడా చేయాల్సిన పని లేదు. ఓకే, ప్రఖర్ మరియు రియా కలిసి వ్యాపారంలో 56,700 రూపాయలు పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో మొత్తం లాభం 5,400 రూపాయలు. ప్రఖర్ వాటా 1,400 రూపాయలు. అయితే ప్రఖర్ ఎంత పెట్టుబడి పెట్టాడు? 4th December సెకండ్ షిఫ్ట్లో క్వశ్చన్. సో ప్రఖర్ గాని యొక్క వాటా ఎంత వచ్చింది? ఇక్కడ 1,400 రూపాయలు వచ్చింది లాభాలు పంచుకుంటే. మరి రియా యొక్క లాభం ఎంత వస్తుంది? అఫ్కోర్స్ 4,000 అవుతుంది, ఎందుకంటే 5,400లలో 1,400 పోయింది కనుక. సో వీళ్ళ యొక్క రేషియో కనుక చూస్తే మనకి 2:20 2 అంతేనా? సో మొత్తం పెట్టుబడి ఎంత పెట్టారు? 56,700 రూపాయలు. ఎన్ని భాగాలు వేయాలి? 27 భాగాలు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ప్రఖర్ కాని వాట 7 కావాలి. సో 27 × 21 0 0. సో 7 0 0 7 0 0 7 1 7 7 14. 14,700 రూపాయలు ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్
రాజీవ్ మరియు సచిన్ ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వరుసగా 160 మరియు 1690 మొత్తాలను పెట్టుబడి పెట్టారు. వారు ఆర్జించిన లాభంలో రాజీవ్ వాటా 720 అయితే వారు కలిసి ఆర్జించిన మొత్తం లాభం ఎంత అంటున్నాడు. సో 27th నవంబర్ సెకండ్ షిఫ్ట్లోని క్వశ్చన్ ఇది. ఏం లేదండి, రాజీవ్ గారు పెట్టిన పెట్టుబడి 160 రూపాయలు, సచిన్ గారు పెట్టిన పెట్టుబడి 1690 రూపాయలు. అయితే వీరు కొంత పెట్టుబడి పెట్టారు, బిజినెస్ చేశారు, అప్పుడు కొంత లాభం వచ్చింది. ఆ లాభంలో రాజీవ్ గారు 720 రూపాయలు తీసుకున్నాడు. అంటే ఇది వారు కలిసి ఆర్జించిన మొత్తం లాభం ఎంత అంటున్నాడు. వెరీ ఈజీ క్వశ్చన్. సో 16:169. అయితే వీని వాటా ఎంత వచ్చింది? 720 రూపాయలు వచ్చింది. ఎన్ని భాగాలకు రిప్రజెంట్ చేస్తుంది ఇది? 16 భాగాలకు. మనకు కావాల్సింది ఎంత? మొత్తం కావాలన్నాడు. 169 + 16 185. ఓకేనా? సో ఇది 16 4 64 8 5లా పోతుంది. సో 45 × 185, 45 × 185, 8325. సో మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చింది? 8325 రూపాయలు వచ్చింది ప్రాఫిట్. సో 27th నవంబర్ సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పుష్పరాజ్ మరియు హిమాని కలిసి వ్యాపారంలో 17,800 రూపాయలు పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరలో మొత్తం లాభం 5,600 రూపాయలు అయితే పుష్పరాజ్ వాటా 2,100. పుష్పరాజ్ ఎంత పెట్టుబడి పెట్టాడు? ఇది మనకి 1st డిసెంబర్ సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. మీకు వీలుంటే దీని యొక్క ఆన్సర్ నాకు పంపండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఆల్రెడీ మనం మల్టిపుల్ టైమ్స్ చేసాము ఇది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. అక్షత్ మరియు నేహా కలిసి ఒక వ్యాపారంలో 57,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరలో మొత్తం లాభం 8,000 రూపాయలు. అక్షత్ వాటా 2,200 రూపాయలు. అక్షత్ ఎంత పెట్టుబడి పెట్టాడు? 5th డిసెంబర్ థర్డ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. ఇది కూడా సేమ్ సిమిలర్గానే ఉంది కనుక దయచేసి ఆన్సర్ చేయండి, చెప్పండి. నెక్స్ట్, ప్రఖర్ మరియు రియా కలిసి ఒక వ్యాపారంలో 35,600 రూపాయలు పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరలో మొత్తం లాభం 5,000 రూపాయలు అయితే అందులో ప్రఖర్ గాడు 2,300 తీసుకున్నాడు. అయినా ప్రఖర్ ఎంత పెట్టుబడి పెట్టాడు? 12th డిసెంబర్ మనకి థర్డ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. ఇది కూడా సేమ్ ప్రాబ్లం కనుక మీరు ఆన్సర్ చేయండి. మల్టిపుల్ టైమ్స్ అడిగాడు ఇది. ఇదే మోడల్. ప్రఖర్ మరియు రియా కలిసి ఒక వ్యాపారంలో 33,500 రూపాయల పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరలో మొత్తం లాభం 6,700 రూపాయలు అయితే ప్రఖర్ గాడు అందులో 2,000 రూపాయలు తీసుకోండి. సో ప్రఖర్ ఎంత పెట్టుబడి పెట్టాడు? 2nd డిసెంబర్ సెకండ్ షిఫ్ట్లో అడిగిన సేమ్ సిమిలర్ ప్రాబ్లం కదా. ఆన్సర్ చేయండి దయచేసి, నాకు చెప్పండి కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. అజయ్, మాయా మరియు మోహన్ వరుసగా 11:16 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టి భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం చివరలో వారు 69,300 రూపాయల లాభాన్ని ఆర్జించారు. ఇది వారు మొత్తం పెట్టుబడిలో 70% సమానం. మాయా ఎంత పెట్టుబడి పెట్టింది? ఇది 23rd డిసెంబర్ సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. సో ఈజీ క్వశ్చనే కదా. మొత్తం లాభం అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇక్కడ చూద్దాం ఎంత లాభం వచ్చి ఇక్కడ తీసుకున్నది 69,300 రూపాయల లాభం వచ్చింది. ఇది వాళ్ళ పెట్టుబడిలో ఎంత శాతానికి రిప్రజెంట్ చేస్తుంది? 70%కి. అంతే కదా, మనకు కావాల్సింది 100%. అవునా? సో 0కి 0 క్యాన్సల్. 7,963, 7,963 ఇంకొక 0. సో 99, 3 0. ఇది టోటల్ పెట్టుబడి. సో పెట్టుబడి మొత్తం మనకు వచ్చింది 99, ఇంకొక 0, 3 zeros. సో ఇది ఇందులో మాయా ఎంత పెట్టుబడి పెట్టింది ఇది కావాలి మనకి. 16 parts. మొత్తం ఎంతమంది ఇవంతా షేర్ చేశారు? 11 + 16, 27 + 6, 33. మనకు కావాల్సింది మాయది మాత్రమే కనుక 16. ఇవి వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. సో 11 3, 11 9, అంతే కదా. 3 1,
సో 16 × 3 48,000. సో ఆన్సర్ సింపుల్గా వచ్చింది మనకి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రఖర్ మరియు రియా కలిసి వ్యాపారంలో 31,600 రూపాయలు పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో మొత్తం లాభం 7,900 రూపాయలు అయితే ప్రఖర్ వాటా 1,400 రూపాయలు. ప్రఖర్ ఎంత పెట్టుబడి పెట్టాడు? 14th December 3rd షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. మోస్ట్లీ 32 క్వశ్చన్స్లో ఇవే క్వశ్చన్స్ ఒక 10 నుండి 12 వరకు దింపాడు. ఓకే, సో చాలా జాగ్రత్తగా చేయండి, ఈజీ క్వశ్చన్ కనుక. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. అమిత్ మరియు దీక్ష కలిసి ఒక వ్యాపారంలో 46,800 రూపాయలు పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో మొత్తం లాభం 8,700 రూపాయలు. అందులో అమిత్ యొక్క వాటా 2,900 రూపాయలు. అమిత్ ఎంత పెట్టుబడి పెట్టాడు? ఇది 10th December 2025 3rd షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. ఓకేనా. చాలా జాగ్రత్తగా చేయండి దయచేసి, ఈజీ క్వశ్చన్ కనుక. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అమిత్ మరియు దీక్ష కలిసి వ్యాపారంలో 56,100 పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో వారికి వచ్చిన లాభం 9,200 రూపాయలు. అందులో అమిత్ యొక్క వాటా 2,300 రూపాయలు. దెన్ అమిత్ ఎంత పెట్టుబడి పెట్టాడు అనేది వెరీ క్వశ్చన్. సో మనకు 9th December 2nd షిఫ్ట్లో క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ కదా, మీరు చేస్తారు కదా, చేయండి. వినోద్, కాజల్ మరియు అర్పిత్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి వరుసగా 1,040, 1,390 మరియు 1,890 పెట్టుబడి పెట్టారు. సంవత్సర చివరిలో లాభం 1,440 రూపాయలు అయింది. అర్పిత్ యొక్క వాటా ఎంత? లాభంలో అర్పిత్ యొక్క వాటా. సో మొదటగా వినోద్, కాజల్, అర్పిత్. సో వినోద్ ఎంత పెట్టాడు? 1,040. కాజల్ ఎంత పెట్టింది? 1,390. అర్పిత్ 1,890. సో సింప్లీ ఒక్కొక్క జీరో తీసేద్దాం. ఎక్కువ కంగారు పడి మళ్ళీ ఇవి ఏమన్నా కొట్టేసి పోతేమో అని ఆలోచించని అవసరం లేదు, జస్ట్ ఉంచేసేయండి అలానే. సో మొత్తం లాభం ఎంత? 1,440. ఎన్ని వాటాలు వేయాలి? ఇన్ని వాటాలు వేయాలి. సో 104 + 139 + 189 432. కావాల్సింది అర్పిత్. అర్పిత్ ఎక్కడున్నాడు? అర్పిత్ గాడు ఇక్కడ ఉన్నాడు. 189. సో మనకి 1440 డివైడెడ్ బై 432 3.33 సంథింగ్ ఇంటూ 189. ఆన్సర్ ఈజ్ 630. ఇది మనకి 2nd December 3rd షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే. లక్ష్మి, ధ్రువ్ మరియు గౌరీ వరుసగా 13:6:12 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం చివరిలో వారు 37,200 రూపాయల లాభాన్ని ఆర్జించారు. ఇది వారి మొత్తం పెట్టుబడిలో 75%. ధ్రువ్ ఎంత పెట్టుబడి పెట్టాడు? ఇది మనకి 5th February 2026. ఓకే, 2nd షిఫ్ట్లోని క్వశ్చన్స్ ఇవి. ఇది కనుక మనం ఒకసారి చూద్దాం. సో ఇది కూడా మనం చేసాం కనుక పెద్దగా కంగారు పడాల్సింది ఏం లేదు. 37,200 రూపాయలు. ఇది ఎంతకు సమానం? 75%. సో మనకు కావాల్సింది 100. అప్పుడే కదా పెట్టుబడి వస్తుంది మనకి. సో సింప్లీ 25 ముళ్ళ 25 నాళ్ళ 3 ఒకట్ల 3 రెండ్ల. సో వేస్తే మనకి 49600. ఇది పెట్టుబడి మొత్తం. సో ఈ పెట్టుబడి మొత్తాన్ని ఎన్ని భాగాలు వేయాలి? 13 + 6 19 + 12 31 భాగాలు వేయాలి. కావాల్సింది ఎంత? ధ్రువ్ గాడు ఎక్కడున్నాడు? మిడిల్లో ఉన్నాడు, 6. ఓకేనా. సో ఇక్కడ 31 × 16 వేస్తే సెట్ అయిపోతుంది. 16 96 9,600 రూపాయలు. ఇది కాన్సెప్ట్. ఓకే, దీనికోసం ఇంకేదో ట్రిక్స్ నేర్చుకొని పెద్ద కంగారు పడి పీక్కోవాల్సిన అవసరం ఏం లేదు. జుట్టు ఉన్నది ఉన్నట్టు చేస్తే సరిపోతుంది. చాలా సఫిషియెంట్ టైంలో చేయొచ్చు. సుమన్, తారిక్ మరియు నేహా వ్యాపారాన్ని ప్రారంభించడానికి వరుసగా 17,000, 24,000 మరియు 105,000 పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో లాభం సో అయితే లాభంలో నేహా వాటా ఎంత? సో వాళ్ళ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందిగా. 27th December 3rd షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్.
నేను 3 జీరోలు క్యాన్సిల్ చేస్తున్నా ఇక్కడ. సుమన్, తారిక్, నేహ. సుమన్ 171, తారిక్ 24, నేహ 105. సో లాభం ఎంత వచ్చింది? 7,16,200. ఓకేనా? సో మొత్తం ఇక్కడ ఎన్ని భాగాలు వేసాం మనం? 300 భాగాలు వేసాం. కావాల్సింది నేహ అంటే ఇంటూ 105. 0 2 పోతాయి, 3 3 3 5. ఇది సింప్లిఫై చేస్తే మనకి 250,670. దయచేసి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా టైం పడుతుంది. నేను అంత టైం ఎఫర్ట్ చేయలేను యాక్చువల్గా. 250,670. సుమన్, తారిక్ మరియు నేహ వరుసగా 6:11:12 నిష్పత్తిలో మొత్తాలను పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో వారు మొత్తం 79,721 లాభాన్ని ఆర్జిస్తే సుమన్ మరియు నేహ వాటాల మధ్య ధన వ్యత్యాసం ఎంత? డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 10th ఫిబ్రవరి 2026లో అడిగిన ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్. వెరీ ఈజీ క్వశ్చన్. మొత్తం ఎంత లాభం వచ్చిందంటే 79,721. వీళ్ళు ఏ రేషియోలో పెట్టారు? ఈ రేషియోలో. సో మొత్తం ఎంత? 11 + 6 17 + 12 అంటే 29. కావాల్సింది ఎవరిది? సుమన్ మరియు నేహ వాటాల మధ్య. సుమన్ గాడు ఎక్కడున్నాడు? 6, నేహ 12. సో సుమన్ 6 పార్ట్స్, నేహ 12 పార్ట్స్. డిఫరెన్స్ ఎంత? 6 పార్ట్స్. సో ఇంటూ 6 సింగిల్ స్టెప్లో చేసేయచ్చు. ఈ క్యాలిక్యులేషన్ కనుక చేస్తే మనకి 29 తోటి ఇది పోతే 2749 అవుతుంది. 6,954. యూనిట్ డిజిట్ వచ్చేసి 4. సో ఆన్సర్ ఈజ్ 16,494 రూపీస్. ఓకే, క్యాలిక్యులేషన్ మొత్తం కూడా అవసరం లేదు, జస్ట్ ఇది మల్టిప్లై చేసినప్పుడు సరిపోతుంది. యూనిట్ డిజిట్లో మనకి ఇది ఉంది కనుక. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అమిత్ మరియు దీక్ష కలిసి ఒక వ్యాపారంలో 17,400 రూపాయలు పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో మొత్తం లాభం 6,000 రూపాయలు. అమిత్ వాటా 2,800 రూపాయలు. అమిత్ ఎంత పెట్టుబడి పెట్టాడు? ఆల్రెడీ మల్టిపుల్ టైం చేశాం కదా. 15th డిసెంబర్ 2025 ఫస్ట్ షిఫ్ట్లోని క్వశ్చన్ మీరు చేసేయండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దేవ్ మరియు తేజ్ ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వరుసగా 1,800 మరియు 1,620 రూపాయల పెట్టుబడిని పెట్టారు. వారు ఆర్జించిన లాభంలో దేవ్ యొక్క వాటా 930 రూపాయలు. అయితే వారు కలిసి ఆర్జించిన మొత్తం లాభం ఎంత అన్నాడు. సో ఇక్కడ దేవ్, తేజ్. దేవ్ ఎంత పెట్టాడో 1,800, తేజ్ ఎంత పెట్టాడో 1,620. సో సింప్లీ 2 8ల 1 2 9ల 9 9ల 9 10. 10:9 రేషియోలో రావాలి వాళ్ళకు. ప్రాఫిట్ అయినా ఏదైనా మన వాళ్ళనే. సో 930 దేవ్ వాటా 930 వచ్చిందంట లాభంలో. దేవ్ గాడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. అంటే 930 అనేది ఎన్ని భాగాలను రిప్రజెంట్ చేస్తుంది? 10 భాగాలు. మనకు కావాల్సింది మొత్తం లాభం అన్నాడు. అంటే 10 + 9 19. సో ఇది సింప్లిఫై చేస్తే మనకి 1,767. 9 3 27 కనుక డైరెక్ట్ పెట్టేయండి. 3rd డిసెంబర్ 2025 సెకండ్ షిఫ్ట్లోని క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రీతి, ఖాదిర్ మరియు రీనా వరుసగా 2:8:13 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో వారు మొత్తం 87,193 లాభాన్ని స్వీకరించారు. ప్రీతి మరియు రీనా వాటా మధ్య ధన వ్యత్యాసం ఎంత? 29th డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్లోని క్వశ్చన్. మొత్తం ఎంత లాభం వచ్చింది? 87,193. ఎన్ని భాగాలు వేయాలి? ఇది 23 భాగాలు వేయాలి. మనకు కావాల్సింది ఎవరిది? ప్రీతి మరియు రీనా యొక్క డిఫరెన్స్. సో ప్రీతి 2 అయితే రీనా 13 ఉంది. 13 - 2 11. సో ఇది సింప్లిఫై కనుక చేస్తే మనకి 3791. సో ఇది సింప్లీగా చేయొచ్చు కదా. 41,701 రూపీస్. సో ఇక్కడ చూడండి, వాడు ఎగ్జామినర్ కూడా మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ పూర్తిగా చేయని అవసరం లేకుండా యూనిట్ డిజిట్ తోటే సింప్లిఫై చేసేలాగా ట్రిక్ ఇచ్చాడు. అవునా? సో మొత్తం చేయాల్సిన పని కూడా లేదని మీరు గమనించాలి ఇక్కడ. పుష్పరాజ్ మరియు హిమాని కలిసి ఒక వ్యాపారంలో 48,600 రూపాయలు పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో మొత్తం లాభం 6,600 రూపాయలు అయితే
పుష్పరాజ్ వాటా 2200 రూపాయలు. సో పుష్పరాజ్ ఎంత పెట్టుబడి పెట్టాడు? మల్టిపుల్ టైం చేశాం కదా. 19th డిసెంబర్ సెకండ్ షిఫ్ట్లోని క్వశ్చన్ చేయండి దయచేసి. పుష్పరాజ్ మరియు హిమాని కలిసి ఒక వ్యాపారంలో 34,100 పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరలో మొత్తం లాభం 5,400. పుష్పరాజ్ వాటా 2,700. పుష్పరాజ్ పెట్టుబడి ఎంత పెట్టాడు? సో సింప్లీగా మనం చెప్పొచ్చు ఇందులో సగం అని. 1st డిసెంబర్, ఎందుకంటే ఇద్దరికి లాభాలు సగం వచ్చాయి, 2,700, ఇంకొకరికి కూడా 2,700 అన్నట్టు, అంటే 1:1. సో ఇక్కడ మనం బై 2 వేస్తే సరిపోతుంది. సేమ్ ప్రాసెసే. పూనం, కాశీ మరియు రీనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి వరుసగా 192,000, 120,000, 88,000 పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరలో లాభం 4,93,600 అయితే లాభంలో రీనా వాటా ఎంత అంటున్నాడు. సో ఒక్కసారి చూద్దామా. 3 జీరోలు క్యాన్సిల్ చేసిన ప్రతి దాంట్లో కూడా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 8 1 11, 8 1 8 5, 8 2 16, 8 4. సో 24:15:11. సో లాభం ఎంత వచ్చింది? 493,600. ఎన్ని వాటాలు వేయాలి? 24 + 11, 35, 40, 50. మనకు కావాల్సింది రీనా వాటా. రీనా ఎక్కడ ఉందబ్బా? రీనా లాస్ట్లో ఉంది, 11. సో 0 క్యాన్సల్. 5 9 45, 4, 5 40, 5 35. సో దీన్ని చేస్తే మనకి 108,592. సో చూడండి ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ మనకి ఫేవరబుల్గానే ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుమన్, తారిక్ మరియు నేహా వరుసగా 8:25:15 నిష్పత్తిలో మొత్తాలను పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో వారు మొత్తం 44,544 లాభాన్ని స్వీకరించారు. సో సుమన్ మరియు నేహా వాటాల మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. 5th ఫిబ్రవరి 2026 ఫస్ట్ షిఫ్ట్లోని క్వశ్చన్. సో ఒకసారి చూడండి, 44,544 ఎన్ని భాగాలు వేయాలి? ఇన్ని భాగాలు వేయాలి, 48 భాగాలు వేయాలి, అంతే కదా. మనకు కావాల్సింది ఏంటిది? సుమన్ మరియు నేహా. సుమన్ ఎక్కడుండు? 8, నేహా 15, అంటే 7 భాగాలు డిఫరెన్స్ ఉంది. సో ఇది సింప్లిఫై కనుక మనం చేసినట్లయితే 928 ఏమవుతుంది? 7 × 56. యూనిట్ డిజిట్లో మనకు ఫేవరబుల్గానే ఇచ్చాడు ఆప్షన్స్లో. సో 7 × 56 కనుక 6,496 రూపాయలు. లాస్ట్ క్వశ్చన్. ఒక కంపెనీ ఆర్జించిన లాభం కంపెనీలోని 3 భాగస్వాముల మధ్య 7:13:9 నిష్పత్తిలో పంపిణీ చేయబడింది. అతి తక్కువ మరియు అతి ఎక్కువ వాటాల మధ్య వ్యత్యాసం 58,326 అయితే కంపెనీ మొత్తం యొక్క లాభం ఎంత అన్నాడు. 6th ఫిబ్రవరి 2026 సెకండ్ షిఫ్ట్లో ఏమన్నాడు? ఇక్కడ అతి తక్కువ మరియు ఎక్కువ వాటాల మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. తక్కువ ఏది ఉందబ్బా? ఇందులో 7 ఉంది. ఎక్కువ ఏది ఉందబ్బా? 13 ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత? 6. సో 58,326 అనేది 6 భాగాలుగా ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏమన్నాడు ఇక్కడ? కంపెనీ మొత్తం లాభం. మొత్తం షేర్లు ఎన్ని కావాలి ఇక్కడ? 7, 13, 20 + 9, 29 భాగాలు. సో మనం ఇది సింప్లిఫై చేస్తే సరిపోతుంది కదా. 6 9 54, 6 42, 6 2 12, 1. సో దీన్ని సింప్లిఫై కనుక చేస్తే 9 1 9 యూనిట్ డిజిట్ కనుక డైరెక్ట్ పెట్టేసేయండి, సరిపోతుంది. 6th ఫిబ్రవరి సెకండ్ షిఫ్ట్లోని క్వశ్చన్. ఓకేనా. సో ప్రాపర్గా నేర్చుకోండి. డెఫినెట్లీ మళ్ళీ చెప్తున్నా, మీకు మీరు మ్యాథ్ అంటే భయం పోయేలా ఉంటాయి నా క్లాసెస్. ఓకే, ఏం మ్యాజిక్ ఉండదు, జిమ్మిక్ ఉండదు. నేర్చుకునే వేలో మీరు నేర్చుకున్నట్లయితే వన్ డే డెఫినెట్లీ మీరు కింగ్ అవుతారు మ్యాథ్స్లో, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా. సో థ్యాంక్ యూ.